కార్యక్రమం. ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో స్టూడియోకి ఇచ్చేసిన బాలబాలతో సమర్పించిన కదంబ కార్యక్రమం విందాం. శ్రోతలకు నమస్కారం. బాలవిహార్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈనాడు మన స్టూడియోకి కొంతమంది చిన్నారులు విచ్చేశారు. వారు అందించే రకరకాల అంశాలని అనగా గణేష నామాలు, భగవద్గీత శ్లోకాలు, మరికొన్ని శ్లోకాలు, పద్యాలు, పాటలు, కథలు, ఇలా అన్నింటి కథల సమాహారం ఈనాటి బాలవిహార్ చిన్నపిల్లల కదంబ కార్యక్రమం. మరి ఈనాటి కార్యక్రమాన్ని వినే ముందుగా ఇంకా ఎవరైనా పిల్లలకి ఆసక్తి ఉన్నట్లయితే, ఇక ఎలాగూ సెలవులు వస్తున్నాయి కదా, ఈ సెలవులను సద్వినియోగపరచుకోవాలి అనుకుంటే మీరు మీ చిన్నారులను మే నెల మొదటి ఆదివారం స్టూడియోకి తీసుకొని వచ్చినట్లయితే వారు చెప్పే అంశాలను రికార్డు చేసి మే నెలలో మిగిలిన ఆదివారాల్లో వినిపించడం జరుగుతుంది. మీ చిన్నారులకు ఆసక్తి ఉన్నట్లయితే మన ఆకాశవాణి కడప కేంద్రానికి ఇచ్చేసి వారికి వచ్చిన అంశాలను చెప్పినట్లయితే మేము రికార్డ్ చేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కదా. ఇక కార్యక్రమంలో ముందుగా కీర్తన గణేష నామాలను వినిపిస్తానంటుంది, విందామా మరి? నా పేరు కీర్తన. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు గణపతి షోడశ నామాలు చెప్పబోతున్నాను. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుగణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండాశూర్పకర్ణో హేరంధ్రస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సద్వకార్యేషు విజ్ఞతస్య న జాయతే. తాను చక్కగా చెప్పింది కదా, మరి ఆ చిన్నారికి జేజేలు చెప్దామా? సాక్షాత్తు భగవంతుడి చేత చెప్పబడ్డ గీతని భగవద్గీత. అలాంటి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల్లో 5వ అధ్యాయం నుండి కొన్ని శ్లోకాలు చెప్తానంటున్నాడు, విందామా? నా పేరు వేదభూషణ్ రెడ్డి. నేను ఎల్కేజీ చదువుతున్నాను. నేను ఇప్పుడు 5వ చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అడ 5వ. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్టతే. జ్ఞేయస్తనిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్దండో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథద్బాలాః ప్రబదంతి న పండితాః ఏకమప్యాస్విత సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి సన్యాసస్తు
బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఎంతో చక్కటి స్వరంతో భగవద్గీత శ్లోకాలను వినిపించిన వేదభూషణ్ రెడ్డికి జేజేలు చెప్దామా? తాను కూడా కొన్ని శ్లోకాలు చెప్తానంటున్నాడు. ఏం చెప్తారో తన మాటల్లోనే విందాం. నా పేరు ప్రీతన్ రెడ్డి. నేను ఎల్కేజీ చదువుతున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం అసితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విగం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కృతన్ రెడ్డి చక్కటి శ్లోకాలు వినిపించాడు కదా, మరి జేజేలు చెప్దామా? భగవద్గీత అంటే భవితను మార్చే గీత, భవిష్యత్తును తీర్చిదిద్దే గీత, మానవ నడవడికను మార్చే గీత, మన సంస్కృతిలో అత్యుత్తమ గీత. మరి తన పేరుతోనే ప్రాసను పలుకుతూ భగవద్గీతలో శ్లోకాలు చెప్తానంటున్నాడు. విందామా? నా పేరు దేవాంశ్. నేను చదువుతున్న ఫట్లాట్స్. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన ద్వయం వ్యాసేన దదితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అర్థదదాయినీం అంబత్వానుతం దదామి భగవతీతే భవద్వేషిణి నమోస్తు తే వ్యాసవితాల బుద్ధే పుల్లారవిందాయత పట్టనేత్ర ఏన త్రయా భారత తైర పూరః ప్రజ్వాలితో ధ్యానమయ ప్రదీపః ప్రపన్న పారిజాతాయ తోత్రవైదేత పానయే జ్ఞానముద్రాయ దిత్నాయ గీతామృతదుహే నమః. వసుదేవసుతం దేవం తం జానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం మూతం తరోతి వాచాలం పందుం లందయతేదిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. దేవాంశ్ చాలా చక్కగా చెప్పాడు కదా, అభినందనలు తెలియజేద్దామా? ముద్దు ముద్దు మాటలతో భగవద్గీతను ఎంతో చక్కగా చెబుతానంటుంది కావ్య. తన మాటలతో విందామా? నా పేరు కావ్య. నేను ఎల్కేజీ చదువుతాను. భవాన్ విశ్వస్య కర్ణస్య కృపశ్యత్ సమిత్యుంజయః అశ్వత్థామావికర్ణస్య సౌమదత్తిస్తదేవ చ అన్యే చ బహవః అదత్తే గచ్చ జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విషాదదాః. మరి ఆ చిన్నారికి జేజేలు చెప్దామా? ఇంకా స్కూల్కు కూడా వెళ్ళని చిన్నారి ఎంతో ముద్దు ముద్దు మాటలతో చక్కటి స్వరంతో సాక్షాత్ ఆ భగవంతుడి చేసి చెప్పబడిన భగవద్గీత శ్లోకాలు వినిపిస్తానంటోంది. మరి తన పేరు, తను చెప్పబోయే అంశాలను చక్కగా విందామా? నా పేరు హరిష. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత పరమోధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ కుష్వాచు పాండవ
युगं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गं या राजा वचनमब्रवीत् पच्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं च युगां परपुत्रेण तव शिष्येन धीमता अत्रशूलां हे सहसा भीमार्जुनसंयुधि दानो विराटस्य उपदस्य महारथः. అంత ముద్దుగా చెప్పిన చిన్నారికి జేజేలు పలుకదామా? మన తెలుగులో ఎంతో మాధుర్యమైనవి పద్యాలు. పద్యాలు అనేవి మానవ నడవడికపై ఎంతో ప్రభావితాన్ని చూపెడతాయి. అలాంటి పద్యాలలో వేమన పద్యాలు, సుమతి పద్యాలు, కుమార శతకం, కృష్ణ శతకం ఇలా చాలా ఉన్నాయి. ప్రజాకవిగా పేరుగాంచిన వేమన చెప్పిన పద్యాలు కొన్నింటివి వినిపిస్తానంటోంది. తాను చెప్పే పద్యాలు విందామా? నా పేరు యుక్తాన్విక, నేను ఎల్కేజీ చదువుతున్నాను. ఉప్పు కర్పూరంబు నక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేడు, పురుషులందు పుణ్య పురుషులు వేడయా. విశ్వదాభిరామ వినురవేమ, గంగి గోవు పాలు గడటడైనను చాలు, కడవడైన నేమిక్కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు. విశ్వదాభిరామ వినురవేమ, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేరరా. విశ్వదాభిరామ వినురవేమ, మేలి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిడికి వారి మల్లి బింకమీలాగుడా. విశ్వదాభిరామ వినురవేమ, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము కాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబుడు మోగునా. విశ్వదాభిరామ వినురవేమ. చాలా చక్కగా చెప్పింది కదా. మరి జేజేలు చెబుదామా? వీరందరూ కలిసి ఎంతో చక్కటి స్వరంతో మరికొన్ని శ్లోకాలు వినిపిస్తామంటున్నారు. ఆ శ్లోకాలు విందామా? कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय
చక్కటి శ్లోకాలను వినిపించిన వీరందరికీ మరొకమారు జయజయలు పలుకుదాం.